న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే తీసుకురావాలని చిత్తూరు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు బార్ కౌన్సిల్ ప్రతినిధి సి సురేష్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల నేపథ్యంలో వారి రక్షణకు ప్రత్యేక చట్టం అవసరమన్నారు. ఈ నెల 27, 28 తేదీలో కోర్టు బహిష్కరణకు పిలుపునిచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్లు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈరోజు ఈ యొక్క అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద నిన్న ఈరోజు కూడా మేము కోర్టులు బాయ్కాట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం అన్ని బార్ అసోసియేషన్లు కూడా బాయ్కాట్ చేశారు ప్రొటెక్షన్ యాక్ట్ గురించి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ వచ్చి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ చిత్తూరు జిల్లా కేంద్రంలో న్యాయవాదులందరూ ఇక్కడ వచ్చేసి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన తక్షణమే స్పందించాలని చెప్పి మా యొక్క డిమాండ్. న్యాయవాదులని ఏ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. జ్యుడిషియల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ యాక్ట్. అటువంటిప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి తీసుకురావడానికి ఇంత జాప్యం చేయడం చాలా శోచనీయం. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఎప్పుడో తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. అంతేకాకుండా అడ్వకేట్ సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతున్నాము. గతంలో ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులంతా లా నేస్తం కింద డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండే కాకుండా ఇంటి స్థలాలు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇవన్నీ కూడా న్యాయవాదులకు అందించాలి. న్యాయవాది ఈ సమాజంలో పరిపుష్టిగా భద్రంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. పౌరుల యొక్క హక్కులన్నీ కూడా, పౌర హక్కులన్నీ కూడా భద్రంగా ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. న్యాయం చేయాలనేసి అందరూ మా అడ్వకేట్ అంతా యూనిట్గా వచ్చి ఇక్కడ శాంతి భవన్ ధర్నా చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్యం ఏమంటే సీఎం కానీ, పిఎం కానీ అందరికీ న్యాయం చేయాలన్నా, జైల్లో నుండి బయట రావాలన్నా కూడా అడ్వకేట్లు కావాలి. కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ జార్ఖండ్లో కూడా అందరికీ అడ్వకేట్ ఎంతో ఉన్నతమైన న్యాయాలు అందించడం ఉన్నా కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరగడం లేదు. కాబట్టి దయచేసి పక్క రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. మనకు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఆ జూనియర్ న్యాయవాదులకు అందరూ కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా కూడా పార్క్ చేయాలి. లాస్ట్ గవర్నమెంట్లో న్యాయవాదులకు ఈ అందరికీ కూడా స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా కూడా చేయడం లేదు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులతో కూడా చాలా అవసరపడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా హౌస్ సైట్లు కానీ లేదా స్టైఫండ్లు కానీ ఇవంతా ఇచ్చి న్యాయవాదుల హక్కుల చట్టాన్ని జరిపించాలని న్యాయవాదులు అందరూ ముక్కుముడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేస్తూ మా సాలిడారిటీ కూడా చూపిస్తున్నాము. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు న్యాయం చేయాలని, అదేవిధంగా మహిళా న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ కూడా జరిపించాలని కోరుకుంటూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి 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 కావాలి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే న్యాయవాదుల పైన హత్యలు ఎక్కడ అనేకంగా ఎక్కువైపోయింది పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయవాదులు ప్రజల పక్షాన నిలబడి
న్యాయం కోసం కోర్టులో పోరాడి న్యాయం చేసే న్యాయవాదులకు న్యాయమే కరువు అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇన్సిడెంట్ చూస్తున్నాం. కక్షిదారులు న్యాయవాది గట్టిగా పనిచేస్తే ఆ న్యాయవాది పైన అటాక్ చేసి వారి కుటుంబానికి నీడ లేకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు మనమంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు తెలంగాణలో అయితేనేమి, రాజస్థాన్లో అయితేనేమి, జార్ఖండ్లో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, ఈ 4 రాష్ట్రాల్లో కూడా న్యాయవాదుల యొక్క పరిస్థితులను గమనించి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. మీరు వెంటనే ఈ విషయాన్ని ఆలోచించాలి. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ కరువైపోయింది. కాబట్టి ఈ విషయంగా మీరు ఆలోచన చేసి దీన్ని తీవ్రంగా పరిగణించి ఒక చట్టాన్ని తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో చిత్తూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 2 రోజులు కూడా కోర్టు విధులను బహిష్కరించి మా నిరసనను తెలియజేస్తూ వెంటనే రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.